సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. విద్యా వైద్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపిక చేయడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని పేర్కొన్నారు. విద్యా వైద్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపిక చేయడం జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని పేర్కొన్నారు. మచిలీపట్నం లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అవనిగడ్డ, మచిలీపట్నం, పామరు, పెడన అభ్యర్థులు సింహాద్రి రమేష్ బాబు, పేని కిట్టు, కైల అనిల్ కుమార్, ఉప్పల రాము మరియు పలువురు వైసీపీ నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగేందుకు ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ మరియు 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మరో 3 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నందున మచిలీపట్నం రాలేకపోయినట్లు వివరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ ఆంకాలజీ సర్జన్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ఈరోజు వారి నామినేషన్ని దాఖలుపరచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే వారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాల్లో వారు ఉన్నారు. అలాగే రేపు ఎల్లుండ అంటే 23, 24, 25 తారీఖుల్లో మిగతా నామినేషన్లు దాఖలు చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు ఇక్కడ కూర్చోవడం జరిగింది. కృష్ణా జిల్లా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా అంటే ఇంత విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి, వైద్య రంగంలో విశేష అనుభవం గడించినటువంటి, ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 10-15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి నలుమూలలకి కూడా వేగంగా విస్తరిస్తూ క్యాన్సర్ పేషెంట్ల యొక్క సంఖ్యని మనం పెరుగుతుంటాం చూస్తున్నాం. ఇటువంటి ఈ తరుణంలో ప్రజాసేవ కోసం క్యాన్సర్ వ్యాధి పట్ల విశేష అనుభవం గడించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ గారు బందరు పార్లమెంటరీ నియోజకవర్గానికి తరపున ప్రజాసేవ చేయడానికి ముందుకు రావటం నిజంగా మన జిల్లా వాసుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ, ఆయన వచ్చిన దగ్గర నుంచి అంటే ఆయన ఈ గడ్డ మీద కాలు పెట్టిన దగ్గర నుంచి ప్రజాసేవలోకి రోజు చూస్తుంటే అసంఖ్యాకంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆయనకి పేషెంట్లు ఫైల్స్ తీసుకొచ్చి, సార్ ఈ ఫైల్ చూసి నా పరిస్థితి ఏంటి, నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నాకేమన్నా మెరుగైన వైద్యం ఉందా అని చెప్పని ఆయన్ని రోజు 10ల సంఖ్యలో ఆయన దగ్గరికి పేషెంట్లు ఫైల్స్ తీసుకురావటం. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే నామినేషన్ వేసిన రోజున వీళ్ళందరూ వచ్చి మచిలీపట్నం వచ్చారు. నేను ఈ రోజున ఉదయం 11 గంటలకి నామినేషన్ ఫైల్ చేశాను. మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను. నేను పుట్టింది మచిలీపట్నంలోనే, పెరిగింది అవనిగడ్డలో. కాబట్టి ఇది నేను లోకల్నే, నాన్ లోకల్ అనుకోకూడదు, లోకల్నే. రెండవది ఏంటంటే నేను క్యాన్సర్ వైద్య నిపుణుడు కాబట్టి నాకు అవగాహన ఉంది కొంచెం ఈ ఏరియాలో ఏ రకమైన ఇవి వస్తాయనేది. నానిగారు చెప్పినట్టు సంక్షేమం, విద్య, వైద్యం, అభివృద్ధి అన్నీ సమపాళ్ళలో ఉంటేనే ఏ ప్రాంతమైనా ఏ కుటుంబం అయినా బాగుపడుద్ది. చదువు, ఆరోగ్యం అనేది ప్రతి మనిషి యొక్క హక్కు. ఈ రెండిటికి పుట్టిన పిల్లడి ప్రతి హక్కు ఏంటంటే చదువు, తర్వాత ఆరోగ్యం. ఈ రెండు కల్పిస్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన సంక్షేమం నేను వివిధ నియోజకవర్గాల్లో చూశాను. అంటే ఎంతమందికి కులరహితంగా, కులంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా సమతుల్యంగా అన్నీ అందుతున్నాయి. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలుపు నాకు ఏ రకమైన సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మేము గెలిచి తిరుగుతున్నాం. నేను మా సోదరులందరూ కూడా ఈసారి 2024 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున కృష్ణా జిల్లాలో
గెలిచి తీరుతున్నాం. ఇది నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన మీ మీడియా ప్రతినిధులందరికీ మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మీ టాకీ సెంటర్లోని వైసీపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కాలినడకన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డీకే బాలాజీకి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వెంట అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేనికిట్టు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో కులమత వర్గ విచక్షణ లేకుండా అందరికీ సంక్షేమం, వైద్యం, విద్య అందించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందాయని ఆయన పేర్కొంటూ తన గెలుపు గురించి ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ వైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. 11 గంటల 1 నిమిషానికి ఫైల్ చేశాను. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 11 గంటల 1 నిమిషానికి నామినేషన్ ఫైల్ చేశాను. నేను మొట్టమొదటి క్యాన్సర్ సర్జన్ ఆంధ్రప్రదేశ్లో. సో 35 సంవత్సరాలు క్యాన్సర్ సర్జన్గా పనిచేశాను. సో క్యాన్సర్ సర్జన్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను. మా తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 85 నుంచి 94 వరకు అవనిగడ్డ నియోజకవర్గం. తమ జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలో ఇప్పటి వరకు నగరంలోని దాదాపు 500 మంది కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమని ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘ నాయకులు అన్నారు. అలాగే జనవరి నెలలో ప్రకటించిన 1000 రూపాయల బోనస్ ఇప్పటి వరకు కార్మికులకు చెల్లించలేదన్నారు. కార్మికుల వేతనాలు చెల్లించడంలో ఆప్కా సంస్థ తీవ్ర జాప్యం చేస్తోందని వారు ఆరోపించారు. మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు కూడా జరగడం లేదని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు ఏఐటియుసి, సిఐటియు నాయకులు మొదిమూడి రామారావు, బోరా సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, జయరావుల ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం సమర్పించారు. చివరకు వచ్చేసాం. ఇవాళ అప్పుడే 22వ తారీఖు. మామూలుగా ప్రతి నెల పోయిన నెల జీతం 5వ తారీఖు లోపు వేయాల్సి ఉంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎవరో ఒకరు మామూలుగా బ్యాంకు ఖాతాని ఇంకో ఖాతాకి మార్చుకోవటం, అది వాళ్ళు గమనించకుండా మొత్తం ఇది చేయటంతో ఆగిపోయిందనేది తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం ఈ విషయం చెప్పకుండా ఎన్నిసార్లు అడిగినా కూడా మేము అన్నీ కూడా సిద్ధం చేసేసాం, పంపించాం, అక్కడి నుంచి రాలేదు, మేము చేయగలిగింది ఏమీ లేదని చెప్పి కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళకైనా ఈ ఏప్రిల్ మాసం ఇప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ వచ్చే నెల, ఈ నెలాఖరికి మేలో వచ్చేటువంటి జీతాల్లో తప్ప ఈ జీతం వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి మామూలుగా తెలుస్తున్నది. అయితే అది కూడా వచ్చే నెలలో కూడా ఈ నెల జీతం వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ వేరే పెట్టి తెప్పించాల్సినటువంటి 12 మంది కాంట్రాక్ట్ కార్మికులు వర్క్ చేస్తున్నారు. మార్చి నెల జీతాలు ఏప్రిల్ నెలాఖరు అవుతుంది. 22వ తారీఖు ఈ రోజున ఇంతవరకు మార్చి నెల జీతాలు ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అందలేదు. తెల్లారితే చీకటితో తుండు బుధాన్ని వేసుకుని వచ్చి పనిచేసే కార్మికులు నెల జీతం కోసం ఎదురు చూసి ఆ నెలలో జీతం వస్తే అప్పులు కట్టుకోగా మిగిలిన జీతాలతో వాళ్ళు ఈ రోజున భుక్తి గడిచే పరిస్థితి. అలాంటిది
2 నెలలుగా అవుతున్నా కానీ ఇంతవరకు జీతం రాకపోవటం వల్ల ఇది మేము సిఐటిగా కేవలం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇది జాప్యం జరిగిందనేది మేము చెప్తున్నాం. ఇంతకుముందు కమిషనర్ గారిని కలిసి చెప్పాం. కమిషనర్ గారు అదేంటో పెండింగ్లో ఉన్నాయంటో చూసి పంపించేయండి వాటిని కమిషనర్ చెప్పారు. కానీ అధికారులు ఇంతవరకు చేయలేదు. మళ్ళీ మొన్న లీడితే 6వ తారీఖు దాటేదాకా రావయ్యా జీతాలు అని నిర్లక్ష్యంగా చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే వాళ్ళు ఏంటి 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే ఏమి తిని బతుకుతారు, ఏమి తిరిగి వర్క్ చేస్తారు? ఒకరోజు వర్క్ రాకపోతేనో 1 గంట ఆలస్యంగా వస్తేనో మీరు ఊరుకుంటారు అధికారులు? వాళ్ళ మీద ఎంత పెత్తనం చేస్తారో మాకు తెలుసు. యూనియన్గా మేము చూస్తున్నాం. మేము మీ విధానాలు ఏంటో ఉన్నాయి. కానీ మరి జీతం ఇచ్చే టైంలో మీరు ఎందుకని వాళ్ళకి ఆలోచన చేస్తున్నారు? ఆ విధమైన ఇంకిత జ్ఞానం అధికారులు కూడా ఉన్న ఏఐటీసీ అదేవిధంగా సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారుగా 512 మంది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు. వీరికి ఏప్రిల్ 22 మరి తారీఖు వచ్చినా ఇంతవరకు మార్చి నెల జీతం చెల్లించిన పరిస్థితి. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు జీతం రాని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా మార్చి నెల జీతం ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో జీతం చెల్లించిన పరిస్థితి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న మార్చి నెల జీతం చెల్లించాలని మరి సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనవరిలో ఇచ్చిన కార్మికులకు పండగ బోనస్ 1000 రూపాయలు ఈ రోజు వరకు కూడా చెల్లించిన పరిస్థితి. జనవరిలోనే ఇక్కడ కౌన్సిల్ మీటింగు మరి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి 2019 నుంచి ఇప్పటి వరకు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్న సుమారుగా 15 మంది చనిపోయారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని జీవోలు ఇచ్చింది. ఇక్కడ కౌన్సిల్లో కూడా ఆమోదం పొందింది. కానీ ఈ రోజు వరకు కూడా చెల్లించిన పరిస్థితి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే మరి ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మరి పెండింగ్లో ఉన్న వేతనాలు, పండగ బోనసు, అదేవిధంగా పెడన ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. పెడన ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ స్వగృహం నుంచి బయలుదేరి పాచ్యాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసేందుకు పెడన బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీర్వాదం, తండ్రి స్వర్గీయ కాగిత వెంకట్రావు ఆశీస్సులు మరియు తన విజయానికి దోహదపడే నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నానని, తనకు ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలోని సమస్యలు తీర్చి నియోజకవర్గ అభివృద్ధి బాటలో పయనింప చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పెడన నియోజకవర్గానికి ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తా ఉన్నాను. ఈ రోజున పాచ్యాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి తీసుకుని ఈ రోజున పెడన బయలుదేరుతా ఉన్నాం. తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని, అలాగే మా నాన్నగారు కాగిత వెంకట్రావు గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ పెడన నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని, రానున్నటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని తప్పకుండా పరిష్కరిస్తానని, తప్పకుండా పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి, వారందరి యొక్క ఆశీస్సులు నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అవనిగడ్డ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. బుద్ధప్రసాద్ ఆయన సతీమణి విజయలక్ష్మితో కలిసి అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూటమి తరపున ముఖ్య నేతలు పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని బుద్ధప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున తాను అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని బుద్ధప్రసాద్ అన్నారు. మండల పరిధిలో కొత్తపేట రోడ్లో శ్రీ షిరిడి సాయి మందిరం బుద్ధప్రసాద్ కి సెంటిమెంట్. ఆయన ప్రతిసారి నామినేషన్ దాఖలు చేసే ముందు
సాయి మందిరంలో పూజలు నిర్వహించడం ఆయనకు సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ లో భాగంగానే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని, అంధకార బంధనంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు నింపేందుకు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ప్రజలు ఆశీర్వదించి తనను ఎంపీగా బాలశౌరిని గెలిపించాల్సిందిగా బుద్ధప్రసాద్ కోరారు. ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి మనకు తెలిసిన విషయం. ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడే హక్కు, సమావేశ హక్కు రెండు కూడా 5 సంవత్సరాల్లో నోచుకునే పరిస్థితుల్లో జీవించడం జరిగింది. ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనకబడిపోయింది. గతంలో తెలుగుదేశంలో సాధించిన అనేక కార్యక్రమాలు అడుగుంటిపోయే పరిస్థితి వచ్చింది. అనేక రోడ్లకు మందులు తీసుకొచ్చాము, అవి పూర్తి చేయని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది. కోడూరు నాగాలంగ మండలం దాదాపు 45,000 ఎకరాలు పంట పండించుకోకుండా 5 సంవత్సరాల పాటు బీడు పట్టిన పరిస్థితి వచ్చింది. కొద్దిపాటి అతివృష్టి కురిసినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి కారణం మురుగునీటి కాలం మరామతు చేయకపోవడం. మరామతు చేసినట్టుగా కాగితాలు చూపించి డబ్బులు తినివేయటం. అంతేకాకుండా ఇది ప్రకృతి వైద్యాలు తరచూ సంభవించే అవనిగడ్డ నియోజకవర్గంలో సిఆర్జెడ్ నిబంధనలు కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి తనకు ఒక్క అవకాశం కల్పించాలని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సొంటి నాగరాజు కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున పెడన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సంటి నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్టాండ్ సెంటర్ సమీపంలోని నియోజకవర్గ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాగరాజు తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా ప్రధాన రహదారుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి సౌడాడ బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి సౌడాడ బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఎస్పీ అభ్యర్థి సౌడాడ బాలాజీ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల అభివృద్ధి సాధ్యమన్నారు. బహుజనులు, మహిళలు, మైనార్టీలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షిస్తామన్నారు. దళిత, క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తాం. క్రైస్తవులకు, ముస్లింల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నాదెళ్ల అరవింద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్య పరిష్కారం కొరకు బీఎస్పీ ప్రజల వైపు నిలబడి పనిచేస్తుందని, బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల అభివృద్ధి సాధ్యమన్నారు. బందర్ ప్రజలందరికీ నా జై భీములండి. నేను బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరఫున బందర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు ఏనుగండి. నాకు బందర్ ప్రజలందరూ సహకరించి గెలిపించాలని, వారు ఆశీస్సులు, దీవెనలు నాకు అందించాలని కోరుకుంటూ జై భీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. పట్టణ ప్రజలందరికీ జై భీములు. మేమంతా సమర్థించి అందరం ఆలోచించి ఒక మంచి వ్యక్తిని, బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోయే వ్యక్తిని సౌడాడ బాలాజీ గారిని మేము ఎన్నిక చేయడం జరిగింది. పట్టణ ప్రజలంతా, అంబేద్కరీయులంతా, మరి ముఖ్యంగా పేద బిక్కి జనాలంతా కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము నించోబెట్టిన సౌడాడ బాలాజీ గారిని అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బహుజనుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పరిరక్షకురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా సౌడాడ బాలాజీ గారు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి బయలుదేరటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా జైభీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, క్రైస్తవ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మనువాద పార్టీలను ఓడించండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి. మైనార్టీలపై దాడులు జరుగుతున్న దాన్ని కాపాడాలంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క ఓటు హక్కుని మీరు సద్వినియోగం చేసుకోవాలని, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణా జిల్లా 11వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారిని తహీరా సుల్తానా తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణా జిల్లా 11వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారిని తహీరా సుల్తానా తెలిపారు. 10వ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా జిల్లాకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఈఓ తెలిపారు. జిల్లాలో మొత్తం 21,112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 19,011 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఉత్తీర్ణత శాతం 90.03%గా నమోదైందన్నారు. ఇందులో బాలురు 11,188 మందికి 9,833 మంది, బాలికలు 9,974 మందికి 9,178 మంది ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. నమస్కారం అండి. మనకు ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. ఎస్ఎస్సి రిజల్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి లాస్ట్ ఇయర్ కృష్ణా డిస్టిక్కి సంబంధించి 74.6 ఉండగా మనకి ఇప్పుడు 90%, 90.05. సో 16% ఇంక్రీజ్ నమోదు చేయడం జరిగింది. అండ్ ఈ ఇంక్రీజ్ కూడా అంటే ప్రతి స్కూల్ మీద మనము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడము, సిఎండి కేటగిరీస్ మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టడము, 100% పాస్ మీద దృష్టి పెట్టడము, ఆ తర్వాత ఇయర్ లాంగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో పనిచేయబట్టి అందరి కోఆపరేషన్తో, అంటే హెడ్ మాస్టర్స్, టీచర్స్, ఎంఈఓస్, సబ్జెక్ట్ టీచర్స్, పిల్లలు, బాగా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. కాబట్టి అందరి సహకారంతో మనము 90% వరకు రిజల్ట్ సాధించగలిగాము. ఈ మిగిలిన ఈ 10% మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. వాళ్ళు కూడా ఇప్పుడు రాబోయే అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యి మొత్తం టోటల్లీ 100% వచ్చే విధంగా విల్ డెఫినెట్లీ ట్రై. మనకి ఇప్పుడు హాట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా రేపటి నుంచి అంటే 23 ఏప్రిల్ నుంచి స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ మేనేజ్మెంట్ కానీ ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ఎవరు కూడా సెలవుల్లో స్కూల్ ఓపెన్ చేయకూడదు. ఏ క్లాసెస్కి కూడా కొంతమంది 9th అయిపోయింది ఇప్పుడు 10th వచ్చారు అని ఓపెన్ చేస్తున్నట్టుగా అక్కడక్కడ మాకు ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలందరికీ కూడా విజ్ఞప్తి, పేరెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు స్కూల్ పెట్టినా కూడా పంపించొద్దని మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఏప్రిల్ 23 నుంచి ఏ స్కూల్ కూడా రన్ చేయకూడదు. అండ్ సమ్మర్కి సంబంధించి సమ్మర్ క్యాంప్స్ మనం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ప్రొసీడింగ్స్ వస్తూనే మనం పంపించడం జరుగుతుంది. అవి కూడా ఈవినింగ్ టైమింగ్స్ అలా ప్లాన్ చేశాము. కాబట్టి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో లైబ్రరీ బుక్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.